దినమున మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. సరిగ్గా సమయం 8:15 వస్తుంది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుల పరిశుద్ధ పలుకుతుంది. మీ బంగారు పాదము చెంత గూగుల్ మీట్ ద్వారా దూర ప్రాంతంలో నుండి వర్షాభావం చేత ఎఫెక్ట్ అయిన ఏరియాస్ లో నుండి కూడా మీ వాక్కులను వినట కొరకు మేము వచ్చున్నాం. మాతో మాట్లాడండి యేసయ్య. అల్పులము, అయోగ్యులము, ప్రకటన గ్రంథం అంటే భయమిస్తూ చదవలేని స్థితిలో ఉన్నప్పుడు నేను మీకు వివరిస్తాను ఆత్మ తండ్రి ఇంకా చక్కటి ఏర్పాట్లతో మీడియా ద్వారా, గూగుల్ మీట్ ద్వారా అనుగ్రహించిన కృపను బట్టి కూడా ఆచరిస్తున్నాము. మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని, మా హృదయాలను మీ చేతిలో ప్రకటన గ్రంథంలో ప్రతి విషయం మాకు అర్థమయ్యే రీతిలో బోధింపు చేసి పాటలతో, కీర్తనతో, వాక్యంతో మిమ్మల్ని మహింపరిచి మేము దీవెనలు పొందుకొని మమ్మల్ని మేము సరి చేసుకొని సిద్ధపడి మీ రాకడలో మేము ఎత్తబడే సంఘముగా పర్లోక రాజ్యంలోనికి అర్హత అనుగ్రహించబడే సంఘము దీవించి ఆశీర్వదించడం యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం. తర్వాత ఈ రోజు మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. గడిచిన రోజులలో మనము సార్దిస్ సంఘాన్ని కొంతవరకు ధ్యానించాం. సార్దిస్ సంఘము ఇది 5వ సంఘము. 1517 నుండి 1798 వరకు కాలఘట్టము. ద పీరియడ్ ఆఫ్ సార్దిస్, చర్చ్ ఆఫ్ సార్దిస్ 300 years ప్రమారమి కాల వ్యవధి అని చెప్పవచ్చు. సార్దిస్ అనగా ప్రశస్తమైన రాయి. ఈ సంఘము పేరే చక్కటి పేరు పెట్టబడింది. బ్యూటిఫుల్ స్టోన్, సార్దిస్ అనే సంఘం. ఇది ఫ్యాక్టాలిస్ రివర్ దగ్గర ఉందని మనం జారీ చేశాం. 300 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ సంఘము కొంచెము బలహీనపడిందని చెప్పవచ్చు. యేసయ్య అన్నాడు, లాస్ట్ టైం చెప్పాను, జీవించుతున్నావని పేరు మాత్రము ఉన్నది కానీ నువ్వు మృతుడవే, నువ్వు మృతుడవే. ఎందుకనగా 300 years లో ఇది ఒక రకంగా గోల్డెన్ ఈరా అని కూడా చెప్పవచ్చు. పాత కొత్త కాలంలో మధ్యలో జరిగినటువంటి గొప్ప గొప్ప కార్యములను మనం ధ్యానించాం. అదేమిటనగా ఒకప్పుడు మన చేతిలో లేని బైబిల్ని కేవలం క్యాథలిక్స్ చేతిలో, కొందరు పోపల్ డామినేషన్ అండర్లో ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొని వచ్చి, ఆయన జర్మన్ అయింది కూడా వంటి చేత్తో ఈ విప్లవాన్ని నడిపించి గొప్ప యోధునిగా నిలబడిపోయి, ఆ రోజులలో ఆయనే లేవకపోతే ఈనాడు మన చేతుల్లో బైబిల్ ఉండేది కాదు. నేనంటాను, ప్రతి కాలంలో ఒక్కొక్క వ్యక్తిని తండ్రి లేవనెత్తున్నాడు. ఈనాడు మన కాలంలో ఈ 2025 ఈ పీరియడ్ లో కూడా ఒక వ్యక్తిని తండ్రి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల కార్యములో పౌలు గారు చూశారా? పౌలు గారిని తండ్రి లేవనెత్తాడు. అలనాడు మార్టిన్ లూథర్ ఏ విధంగా లేచాడు, అపోస్తుల కార్యములలో పౌలు గారు కూడా అలానే లేచాడు. తిరిగాల్లా తిరిగాడు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు, సంఘాలను కట్టాడు, లెటర్స్ రాశాడు, దేవుని ప్రణాళికను ప్రాణములకు సైతం పణంగా పెట్టి త్యజించి తన జీవితాన్ని రంగరించి సేవ చేశాడు. కనుక ఆ రోజున ఉద్యోగ కాలం అని చెప్పొచ్చు. నిద్రించుకున్న సంఘాన్ని లేవనెత్తిన వారు ఎవరంటే మార్టిన్ లూథర్. మరి ఆ రోజులలోనే ఆయన జర్మన్లోకి బైబిల్ని అనువదించాడు. ఆ తర్వాత అనేక లాంగ్వేజెస్ బైబిల్ అనువదించడం జరిగింది.
గొప్ప హింసకు కూడా ప్రొటెస్టెంట్స్ వెళ్ళారు. ఆ రోజులలోనే రెనైసెన్స్ మూమెంట్ వచ్చింది. రెనైసెన్స్ మూమెంట్ అనగా పునర్జీవన కాలము అని చెప్పవచ్చు. ఒక రకంగా సైన్స్, ఆర్ట్స్, క్లాసికల్ లిటరేచర్స్, ఫిలాసఫీ, కల్చర్, ట్రాన్స్లేషన్స్ అన్ని కూడా ఆ రోజుల్లోనే వచ్చాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఆ రోజుల్లోనే వచ్చింది. 300 years లో సంఘం చాలా బిజీ అయిపోయింది. ఒకవైపు హింస, ఒకవైపు ఇన్నోవేషన్స్, ఒకవైపు సంఘము బహు శోధనలకు, ఈవెన్ డెత్స్ కూడా వెళ్ళిపోయింది. అయినా ప్రభు యొక్క కృప చేత వాటన్నిటినీ అధిగమించి సంఘం నిలబడింది. ఆ పీరియడ్లోనే 300 years ఒక రకంగా శోధనలోనికి వెళ్ళింది. గొప్ప కార్యాలు కూడా జరిగించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఆ రోజులలో కొందరు కోమా స్టేట్లోనికి వెళ్ళిపోయారు అని తండ్రే చెప్తున్నాడు. ఈ రోజులలో కూడా చూడండి, మనము ఐహిక విచారాల్లో పడి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి, లేక రకరకాలైనటువంటి ఐహిక విచారాలను బట్టి కొంత స్తబ్దులోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దాన్ని అటువైపు కాకుండా ఇటువైపు కాకుండా ఒక మధ్యాంతర జీవితంలోనికి వచ్చినప్పుడే అది కోమా స్టేట్ అని చెప్పడం మొదలు పెడుతున్నారు. అయినప్పటికీ ఈ మాటలను విన్న ఆ సంఘము, సార్థి సంఘం, తమను తాము రెక్టిఫై చేసుకున్నారు, తమను తామును బలపరుచుకున్నారు, దేవుని మాటలను అంగీకరించారు, వారి విశ్వాసాన్ని ప్రకటించారు, ముందుకు సాగారు. అందుకే అక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏమన్నాడంటే, మీలో వస్త్రములను మలిన పరుచుకొనని కొందరు మంచివారు నీలో కలరు అని అంటున్నాడు. హల్లెలూయా. 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. చూశారా, ఇంత ప్రాబ్లమాటిక్ కండిషన్ లో ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనలో కూడా ఏదైతే ఆరంభించారో ఆ ఆరంభ జీవితాన్ని అలానే పట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అందుకే తండ్రి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ప్రభు తన విశ్వాసులను కాచి కాపాడుతూనే ఉన్నాడు. నేను ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనలో కూడా గట్టిగా దేవుని కార్యాలు జరిగిస్తున్న వారు ఉన్నారు, జరిగిస్తూనే ఉన్నారు. నిత్యరాజ్య స్వార్థ ప్రకటించబడుతూనే ఉంది. తర్వాత ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వారు ధన్యులు అని చెప్పి, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇది గిఫ్ట్. ఆమేన్. ఈనాడు మనము కూడా ఎవరైతే గట్టిగా ఉండి యథార్థ స్థితిలో త్రికరణ శుద్ధిగా ఉంటున్నారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు పొందుకొని నాతో పాటు పరలోక రాజ్యంలోనికి నేను ఎక్కడుంటే అక్కడికి వారిని తీసుకొని వెడతానని ఒక అభయం ఇస్తున్నాడు. తెల్లని వస్త్రములు ధరింపచేయుట. రెండవది, దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను మీ పేర్లను అంటున్నాడు. ఇన్ కంటిన్యూషన్ లో హల్లెలూయా. జీవ గ్రంథములో మీ పేర్లు లిఖించబడి ఉన్నవి అంటున్నాడు. చూడండి, నేను మీద తెలియచెప్పేది ఏమిటనగా ఈ సంఘమును బట్టి ఈనాడు మనం రెక్టిఫై చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము మారాలి. మన రక్షణ వస్త్రమును వదిలివేయకూడదు. ప్రార్థనలు, యాచనలు సమర్పించుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మన వంతులో నిలబడతాం. ఇక దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదవగలిగితే గవాలన అక్కడ చక్కని మాట ఉంటుంది.
12, 13. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. చూశారండి, హల్లెలూయా. అంతము వరకు నిలకడగా ఉండాలి మనం. దేన్నైతే పట్టుకున్నామో, ఏ రక్షణ అయితే పొందుకొని ఉన్నామో, ఏ నీతి జీవితాన్ని ఆరంభించామో అంతం వరకు కాచి కాపాడుకోవాలి. ఎక్కడ బెసకనియకూడదు. చాలా వరకు మనం బెసిగిపోతూ ఉంటాం. కడు జాగ్రత్తతో, కడు వణుకుతో, కడు భయముతో అని కూడా మాటలు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనము 3వ లైన్లో ఉంటుంది. మీకు అనుగ్రహించబడిన రక్షణను కడు వణుకుతో, కడు భయంతో కొనసాగించాలి. సాధ్య సంఘంలో కూడా కొందరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు చూశారా? వారి వస్త్రములను మలినపరచుకోకుండా ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించి ప్రభువునందు ప్రార్థిస్తూ ప్రభువుతో సంచరించడానికి వారు ఒక ప్రతినభూని ఉన్నారు. దో ఆ 300 years లో ఎన్నో 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 ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీకు అంతదాకా ఎందుకు? హానోకు చూడండి, ఆ రోజులలోనే తండ్రితో నడిచి పరలోకానికి వెళ్ళాలని ఒక గురి కలిగి ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో ఉంటుంది. సాధించాడు. దేవునితో నడిచి వెళ్ళిపోయిన ఉంటుంది లేక ఆ రోజులలో. మరి ఈ రోజులలో ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు రక్తం చేత మనల్ని కడిగాడు. ప్రభు నామం మన నొసటన ఉన్నది కనుక మనం ఇంకా గట్టిగా ఉండాలి. ఆమేన్. ఈ రోజులలో ప్రభువు రక్షకుడని, ప్రభు నా రక్తమును, తన రక్తమును నాపై చిలకరించి నన్ను రక్షించుకున్నాడని చెప్పడానికి కూడా మనం వెనకాడుతున్నాం. విచారకరం. చాలా వరకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనములలో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. చూశారు మనుషుల ఎదుట ఎంత చక్కటి వాగ్దానమో చూడండి. మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారు, ఈ రోజులలో మనం ఒప్పుకోలేకపోతున్నాం కదా. క్రిస్టియన్స్ మీరని అడిగితే కిందకి మీదకి దిక్కులు చూస్తున్నారు. ఎస్ అని చెప్పలేకపోతున్నారు. ఎస్ మై గాడ్ ఈస్ జీసస్ అని చెప్పలేకపోతున్నారు. 10 మందిలో చెప్పుకోలేకపోతున్నారు. రక్షకుని గురించి చెప్పుకోలేకపోతున్నారు. ఏసే పలికిన మాటలది 10:32-33 ఎవరైతే మీరు నా నామమును 10 మందిలో ఒప్పుకుంటారో నేను పరలోకంలో మీ నామమును నేను ఒప్పుకుంటాను. మీరు ఇక్కడ ఒప్పుకోలేదనుకోండి, నేను ఒప్పుకోను. సార్దీసు అదే మాట వాడాడు. ప్రియులారా, సార్దీ సంఘానికి వచ్చినటువంటి గొప్ప శ్రమను కూడా వారు అధిగమించారు. మరి ఈనాడు మనము కూడా సార్దీ సంఘము దృష్టిలో ఉంచుకొని మనము నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాజిటివ్ పాయింట్ ఏమిటనగా, గట్టిగా మనము చేబూని ముందుకు సాగాలి. ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క విషయాన్ని మనం 2 విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. 5వ సంఘమైన సార్దీసులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, ఎన్ని ఐహిక విచారాలు ఉన్నప్పటికీ నీ రక్షణను వదిలిపెట్టవద్దు. నీ తెల్లని వస్త్రములను మలినపరచుకోవద్దు. యేసయ్యను రక్షకుడుగా నీ నోటితో ఒప్పుకో. నీ నోటితో ఒప్పుకో. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఎవరైతే నీ నోటితో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారు. ఎవరైతే రక్షించబడతారో వారు పరలోక రాజ్యంలోనికి వస్తారు. ఒప్పుకోవడానికి ఏమాత్రము వెనకాడవలసిన అవసరం లేదు. ఇకపోతే 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియాలోనికి వద్దాం. 6వ సంఘమైన ఫిలదెల్ఫియా, దయచేసి ఈ ఫిలదెల్ఫియా సంఘము 3వ అధ్యాయము 7వ వచనం చదివితే అర్థమవుతుంది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను.
దానిని ఎవడునూ వేయనేరడు. చూడండి యూదులు కాక చూడండి 6వ సంఘమైన ఫిలదెల్ఫియా, 6th చర్చ్ ఫిలదెల్ఫియా కాల వ్యవధి 1798 నుండి 1906, 1798 to 1906. 1798 నుండి 1906 వరకు సుమారు 100 సంవత్సరాల కాల వ్యవధి, సుమారు 100 years. ఇది సార్ది సంఘానికి 25 మైళ్ళ దూరంలో ఉంటుంది. చర్చ్ ఆఫ్ సార్దిస్ కి 25 మైల్స్ దూరంలోనే ఉంటుంది ఈ ఫిలదెల్ఫియా సంఘం. ఈ ఫిలదెల్ఫియా అనే పేరు ఫిలదెల్ఫస్ అనే ఒక వ్యక్తి, గ్రీక్ పర్సన్ ఇతను. ఫిలదెల్ఫస్ అనే ఒక వ్యక్తి పేరిట కట్టబడింది ఈ పట్టణం. ఫిలదెల్ఫియా అనే పట్టణం ఫిలదెల్ఫస్ అనే ఒక గ్రీక్ వ్యక్తి ద్వారా కట్టబడింది. అతని అన్న యూనిమానస్ ఈజ్ ఏ కింగ్, గ్రీక్ కింగ్ యూనిమానస్. అతను రాజు కనుక అతని తమ్ముడైనటువంటి ఫిలదెల్ఫస్ పేరట ఈ పట్టణాన్ని అక్కడ కట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఫిలదెల్ఫస్ అనే వ్యక్తి పేరట ఈజ్ ఏ గ్రీక్ సిటిజన్, గ్రీకుల వ్యక్తి. వాళ్ళ అన్న యూనోమానస్ అనే గ్రీక్ కింగ్ అక్కడ తన తమ్ముడి పేరట బాగా ప్రేమించి కట్టించినటువంటి పట్టణం అది ఫిలదెల్ఫస్. ఆ ఫిలదెల్ఫియాలోనే ఒక మంచి అద్భుతమైన సంఘాన్ని తండ్రి ఏర్పరిచాడు. మార్టిన్ లూథర్ కాలంలో ఆరంభమైనటువంటి ఉద్యమం ద్వారా క్రిస్టియానిటీ ప్రపంచమంతా కూడా ప్రబలింది. ఆ రోజులలో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఎక్కడ చూసినా ఎవరి చేతుల్లో కూడా వారి వారి భాషలలో బైబిల్స్ తర్జుమా చేయబడ్డాయి. దైవజనులు లేచారు, ధైర్యంగా ముందుకు వచ్చారు. మోర్ దాన్ 10,000 and odd ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చారు. గొప్ప గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారు. డేవిడ్ లివింగ్స్టన్ కావచ్చు, ఆ రోజులలో మన మధ్యలోనికి వచ్చినటువంటి విలియం కేరీ లాంటి వాళ్ళు అందరూ లేచారు. సంఘాలు కట్టబడ్డాయి, ఫ్రంట్ లైన్ చర్చెస్ ఏర్పరచబడ్డాయి, యాంగ్లికన్ చర్చెస్ వచ్చేసాయి. ఇంగ్లాండ్లో గొప్ప రెవల్యూషన్ వచ్చింది, యూరోప్లో పెద్ద రెవల్యూషన్ వచ్చింది. ఆ రోజులలో లూథరన్స్ అనే సంఘాలు ఏర్పడ్డాయి, ప్రెస్బిటేరియన్స్ అనే సంఘాలు ఏర్పడ్డాయి, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్స్, బ్రదరన్ సంఘాలు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, అన్ని సంఘాలు ఏర్పడ్డాయి ఈ 100 years కాల వ్యవధిలోనే. జాగ్రత్త నోట్ చేయండి. చక్కటి పరిచర్య మొదలైంది, పరిచర్య సాగుతూ ఉంది. విశ్వాసంతో లేచారు ఆ రోజులలో. ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అందుకే మీరు చూడండి, ఫిలదెల్ఫియా సంఘములో యేసుక్రీస్తు ప్రభు వారు నాకు ఏ నెగిటివ్ పాయింట్ కనపడలేదని చెప్తున్నాడు. రెండు సంఘాల్లో నెగిటివ్ పాయింట్ ని మెన్షన్ చేయలేదు. ఒకటి చెప్పగలరా? స్ఫురణ. రెండవది ఫిలదెల్ఫియా. అందరూ లేచారు. మరి ఈ రోజులలో అటువంటి రెవల్యూషన్ కూడా బయలుదేరిందని చెప్తాను నేను. ఈనాడు చూడండి, మనమందరము కూడా ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటూ, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతూ, మనము కూడా మన వంతు బాధ్యతలను భుజం మీద వేసుకొని అనేకులను మార్చాలని, పరలోక రాజ్యములోనికి అందరం వెళ్ళాలని, తండ్రి ప్రేమను ప్రకటించాలని ప్రయత్నం చేస్తున్నాం. సంఘాలు వచ్చేశాయి. ఒకవైపున ప్రపంచమంతటా కూడా మీరు కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనాన్ని చూసినట్టయితే, కొలసీ 1:23లో
పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు చూడండి, ఈ సువార్త వలన వినండి, మీరు విన్నట్టు ఆకాశము కింద చదవండి, మీరు చూచినట్టు ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు అది ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. వినండి, ఇది చాలా జాగ్రత్తగా పాస్టర్ గారు డిసెక్షన్ చేస్తారు. వారు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడింది సువార్త. ఇంగ్లీష్ వర్షన్ చాలా గంభీరంగా మంచుకుంటుంది. ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడింది రేండంగా. ఈనాడు మనకి తెలియదండి, మాకు తెలియదండి, నో 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 నో, అందరికీ తెలుసు. పెడితే వాళ్ళు పెడుతున్నారు. ఈనాడు మనము కూడా ఇంత గొప్ప పరిచర్య జరిగిస్తున్నాం. మనకి కూడా ద్వారాలు తెరిచాడు తండ్రి. ఎంత చక్కటి మాట ఉంది చూసారా? నీకున్న కొంచెము శక్తి విశ్వాసమును బట్టి నా వాక్యమును గైకొని నా నామము ఎరగనం లేదు. మనకున్న చిన్ని విశ్వాసంతో ఈనాడు పరిచర్య చేస్తున్నాం. నా వాక్యమును గైకొన్నారు. అందుకే యేసయ్య అంటున్నాడు, నేనే నీ ఎదుట తలుపు తెరిచి లేక తీసి ముయ్యలేడు, దాన్ని ఎవడును ముయ్యలేడు. అందుకే ఈనాడు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, మరి మెథడిస్ట్ కావచ్చు, బ్యాప్టిస్ట్, ఎవరైనా సరే తండ్రి ద్వారాలు తెరిచాడు. విస్తృతమైన సేవ జరుగుతుంది, ప్రపంచమంతటా జరుగుతుంది. ఒకప్పుడు లోనికి రానివ్వని కమ్యూనిస్ట్ దేశాల లాంటి రష్యా, చైనా, ఈనాడు ఆ దేశాల్లో కూడా చర్చెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆపలేకపోతున్నారు. సువార్థికులు వెళ్ళారు. చీకటి ఖండమని ఆఫ్రికా చెప్పుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా సువార్త ప్రకటించబడింది. డేవిడ్ లివింగ్స్టన్ అక్కడికే వెళ్ళాడు. రీన్హార్డ్ బాంకే గారు జర్మనీ అయినప్పటికీ అక్కడికే వెళ్ళి ఎక్కువగా సేవ చేశాడు. లెగుస్తూ వస్తున్నారు. సేవ అద్భుతంగా జరుగుతుంది. తండ్రి మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమని కూడా నాకు తెలుసు. ఎందుకనగా నీవు నా వాక్యమును గైకొన్నావు కనుక నీ ఎదుట నేను తలుపును తీసి ఉంచి ఉన్నాను, దీన్నెవరు ముయ్యలేరు. నీ ఓర్పు నేను చూస్తున్నాను, నీ సహనాన్ని నేను చూస్తున్నాను, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను. 10వ వచనంలో ఏమని ఉంటుంది? నీవు నా ఓర్పు విషయమైన వాక్యంను గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. చూసారా? తండ్రి మనకుండగా మనం ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు భయపడాల్సి వస్తుంది? ఆ రోజులలో వాళ్ళు 100 years ఎంత గొప్ప పరిచర్య చేశారు, ఎన్ని సంఘాలను స్థాపించారు. అటువంటి పరిచర్యను మనం ఏం చేస్తున్నాం? ఈనాడు మనము కూడా మనకున్న దాన్ని పట్టుకొని ముందుకు సాగుతున్నాం. ప్రియులారా, 12వ వచనం చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములోని నా దేవుని యొద్ద నుండి దిగువతున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును కూడా వ్రాసేదను అంటున్నాడు. ఇక్కడ ఎంత మర్మమైన విషయాలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఆలయం అనేది దేవదూతల లోకంలో ఉంది.
నేను 4వ అధ్యాయంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొంచెమే ముక్తాయింపుగా చెప్పి ముందుకెళ్తాను. ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, దాని మీద పేరు, కొత్త పేరు రాస్తాను అంటున్నాడు. అనగా దేవదూతల లోకములో దేవుని పరిశుద్ధ ఆలయం ఉన్నది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో కూడా మనం చదివినప్పుడు ఆలయం కనపడుతుంది. అక్కడ ఆ ఆలయములో ఒక స్తంభము పైన మనలను ఎవరైతే కష్టకాలంలో జయించి ముందుకు సాగుతారో వారి పేరు అక్కడ ఉంటుంది. దేవదూతలకు కనువిప్పు కలిగించడానికి. చూశారా, దేవదూతలు నిత్యము తండ్రిని చూస్తూనే ఉన్నారు, కానీ నిత్యము చూస్తూ పాపంలో పడిపోయిన దూతలకు సిగ్గు కలిగించడానికి ఎప్పుడూ చూడనటువంటి, కేవలము మాటలతో, పరిశుద్ధ బైబిల్ గ్రంథ పఠనముతో విశ్వాసము చేబూని బయటకు నడిచి మనలాంటి వారు జయించినప్పుడు తండ్రి ఇచ్చే గొప్ప ఆధిక్యత ఏమిటంటే, మీరు చూడాలి, ఆ పేరు అక్కడ రాస్తాను నేను. మనమందరం పరలోక రాజ్యంలోనికి, యెరూషలేము లోకంలోనికి వెళ్ళినప్పటికీ ఆ పేరు ఎక్కడ కనపడుతుందండి? చెప్పరు. దేవదూతల లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి ఒక స్తంభానికి ఎవరి పేరు ఉంటుంది? పౌలు పేరు ఉంటుంది. పౌలు పేరు ఉంటుంది. మార్టిన్ లూథర్ పేరు ఉంటుంది. ఆది అపోస్తలుల పేర్లు ఉంటాయి. వారితో పాటు మన పేర్లు కూడా, ఇప్పుడు ఎవరైతే సేవ చేస్తున్నారో వారి పేర్లు కూడా ఉంటాయి. వారికి తెలవాలని కదా ఈనాడు చూడండి, ఒకనాడు కింగ్ సాల్మన్ ఒక దేవాలయం కట్టి 2 స్తూపాలు కట్టి వాటికి పేర్లు పెట్టాడు. ఆ విధంగా పరలోకములో కూడా మన పేరు ఎక్కడ ఉంటుంది? చెప్పాలి. చెప్పింది చెప్పండి, రిపీట్ చేయండి ఎవరైనా. దేవుని స్తంభముల మీద. ఎందుకంటే 60-70 మధ్యలో వింటున్న వారికి అర్థం అవ్వాలి కదా. దేని కొరకు అక్కడ ఉంటుందంటే, అక్కడ ఉన్నటువంటి దూతలకు కనువిప్పు కలగాలి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమనుంటుందో తెలుసా? మనం ఎప్పుడు కూడా యేసయ్యను కానీ దేవుణ్ణి కానీ చూసి ఉండలేదు. అయినప్పటికీ మనం సంతోషిస్తున్నాం. ఒకసారి చదువుతారా 1:8? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూసారా, ఆయనను చూడకపోయినను మీరు ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆ బ్యాచ్ మనం చూడకపోయినా విశ్వాసమును వదలకుండా లోకాన్ని జయిస్తూ, లోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అధిగమిస్తూ సేవ చేస్తూ వచ్చిన వారందరూ కూడా పేర్లు ఎక్కడుంటాయి? స్తంభము మీద, దేవాలయములోని స్తంభముల మీద. ఆమేన్. అంత మాత్రమే కాదు, నా దేవుని పేరు కూడా అక్కడ రాస్తాను, నా పేరు కూడా రాస్తాను అంటున్నాడు యేసయ్య. ఆమేన్. 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 ఇంత గొప్ప ప్రామిస్ మనకుంది. మనం నిత్యత్వంలో ఉండబోదాము, కానీ మన పేర్లు దేవదూతల లోకంలో యుగ యుగాలు ఆ పేర్లు ఉంటాయి. నేనంటాను, అపోస్తుల పేర్లన్నీ అక్కడ కనపడుతూ ఉంటాయి. గొప్ప సేవ చేసి వారి జీవితాన్ని సాధించుకున్నటువంటి దైవజనులు అందరి పేరు ఉంటాయి. ఎందుకనగా తండ్రి ప్రామిస్ చేస్తున్నాడు. 13వ వచనం అంటాడు కదా, సంగములతో చెప్పుతున్న ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు విన్నుగాక అని ప్రామిస్ చేస్తున్నాడు. అందుకే ఈనాడు ఫిలదెల్ఫియా సంఘమును బట్టి మనము కూడా ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. ప్రకటన గ్రంథం ధ్యానించున్న మనము కూడా ఈ విషయాలు అనేకులకు తెలియచేద్దాం. పరలోకములో దేవుని ఆలయం ఉన్నదండి. ఆలయంలో యాజకులు కూడా ఉన్నారు, చెప్తాను నేను ముందు. ఆలయంలో దేవుని యొక్క కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఆలయంలో బలిపీఠం కూడా ఉంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో కనపడుతుంది.
బలిపీఠం కూడా ఉంది. ఆలయంలో అన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఆ ఆలయంలోనికి మన పేర్లు ఎక్కబోతున్నాయి. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. రాబోవు శోధన కాలములలో మనం ఏం చేయాలండి? గట్టిగా పట్టుకొని ఉండాలి. యేసయ్య నామమును గట్టిగా పట్టుకొని ఉండాలి. యేసయ్య అంటాడు కదా, యోహాను సువార్త 16:33 చదివినప్పుడు, నేను లోకమును జయించి ఉన్నాను, మీరును లోకమును జయిస్తారు. భయపడవలసిన అవసరం లేదండి. అందుకే ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. క్రీస్తుతో నీవు పని కలిగియుండుము, భయపడకుము నీవు దిగులు పడకుము, భయపడకుము నీవు దిగులు పడకుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. జయించువానికి తెల్ల రాతి నీతును, ఆ రాతి మీద కొత్త పేరుండును. జయించువానికి తెల్ల రాతి నీతును, ఆ రాతి మీద కొత్త పేరుండును. పొందిన వానికి అది తెలియును, పొందిన వానికి అది తెలియును. ప్రియుడా జయించుము, సంతోషించుము, ప్రియుడా జయించుము, సంతోషించుము. ఓ ప్రియుడా నీవు జయించుము, లోకమును నీవు జయించుము. పెర్గము సంఘముతో చెప్తారు కదా 2:17 జయించువానికి మన్నానిస్తాను, జయించువానికి తెల్లరాతినిస్తాను, జయించువానికి నేను కొత్త పేరును రాస్తాను. తుయితార సంఘముతో అంటాడు, ఇదిగో నీకు ఇనపదండాన్ని ఇస్తున్నాను, వేకు చుక్క అనే పేరును కూడా నీకు ఇస్తానంటున్నాడు. మొన్న సంఘముతో అంటాడు, ఇదిగో నీకు జీవకిరీటం సిద్ధముగా ఉన్నది, నువ్వు జయించు, జీవకిరీటాన్ని పొందుకో అంటాడు. ఎఫెస్తో అంటున్నాడు, నేను పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలముల భుజింపనిస్తాను, తెల్లని వస్త్రాలను ఇస్తాను, మీ పేర్లు జీవగ్రంథంలో లిఖించి నేను దేవదూతల ముందు ఒప్పుకుంటానని సార్దీ సంఘంతో చెప్పాడు. ఈనాడు ఫిలదెల్ఫియా సంఘంలోకి వచ్చేసరికి నేను నిన్ను కాపాడుకుంటాను, మీరు నా కుమారు, మీరు మీకు ఒకసారి తప్పిపోయిన కుమారుడు లేక చనిపోయిన కుమారుడు, తండ్రి దగ్గర ఆస్తి పంచుకొని పోయిన కుమారుడు కథ మీకు గుర్తే ఉంటుంది. నేను మొన్న మధ్యన చెప్పాను. దేవునికి తండ్రికి ఇద్దరే కుమారులు, ఒక కుమారు ఆయన దగ్గరనే ఉన్నారు, మనలాంటి నీతిమంతులు. కానీ చిన్న కుమారుడు ఆస్తి పంచుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి తన దగ్గర ఉన్న పిల్లల గురించి లేక పెద్ద కుమారుడు గురించి ఆలోచించకుండా తప్పిపోయిన కుమారుడు గురించి ఆలోచిస్తున్నాడు. ఈనాడు కూడా యేసయ్య ఆలోచించేది ఇంకా మారు మనసు పొందకుండా బయట తిరుగుతున్నటువంటి వారి గురించి ఆలోచిస్తున్నారు. నా తప్పిపోయిన వాళ్ళు, నన్ను వదిలి వెళ్ళిపోయిన వారు ఎప్పుడు తిరిగి వస్తారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. వారిని కూడా మనం తీసుకొని వచ్చే బాధ్యత
ఇంట ఉన్న పెద్ద కుమారుడు వలె అలగకుండగా వారిని తీసుకొని మనం రావాలి. అది మనపై ఉంచిన బాధ్యత. ఓ కాపరులారా, ఓ విశ్వాసులారా, ఓ ఉపదేశకులారా, ఓ సువార్థికులారా, మీరు రక్షించండి, మీ బ్రదర్ని రక్షించుకోండి. దాని కొరకే 300 సంవత్సరాలు శ్రమపడినటువంటి సార్థి సంఘమే కావచ్చు, 100 సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఫిలదెల్ఫియా సంఘము కావచ్చు. రక్షించుకోండి. మీపై బాధ్యతలు ఉన్నాయి. నిన్ను నీవు రక్షించుకో, నీ స్వకీయులను రక్షించుకో. 1 తిమోతి పత్రిక 5:8 ఉంటుంది. విశేషముగా తన స్వకీయులను రక్షించుకోవాలని, తన ఇంటి వారిని రక్షించుకోవాలని. మనం మన ఇంటి వారిని రక్షించుకోవాలి, స్వకీయులను రక్షించుకోవాలి. లేకపోతే విశ్వాస త్యాగం చేసిన వారమై అవిశ్వాస కంటే చెడ్డవాళ్ళం అవుతాం. మనం రక్షించబడ్డాం. మన బ్రదర్ని రక్షించబడాలి, మన ఇంటి వారు రక్షించబడాలి. యేసయ్య ప్రేమ అది. తప్పిపోయి చనిపోయి వెళ్ళిపోయినటువంటి ఆ చిన్న కుమారుడిని ఏ విధంగా వెతుకుతున్నాడో మనలను ఏర్పాటు చేసుకొని వారిని రప్పిస్తామని, వారు తిరిగి వస్తారని ఆశతో చూస్తున్నారు. కనుక మనం ఇదేనా ఒక తీర్మానం తీసుకుందాం. అదేమిటనగా రక్షిస్తాను కొందరిని ఆయన. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, వేదన శోధన కాలంలో మనకు అభయం ఇస్తున్నాడు. నేను నిన్ను కాపాడుతాను అని, నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు. మనలను ఒక స్తంభంగా చేసి దేవదూతలు కనివిప్పు కలిగేలా చేస్తానని అభయం ఇస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7వ సంఘమైనటువంటి లవోదిక సంఘంలోనికి వెళదాం. ఈ సంఘకాలము 1906 నుండి ఇప్పటి మన కాలము కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నది. మళ్ళీ చెప్తున్నాను, ఇది 7వ సంఘము. దీని పేరు లవోదికయ. 1906 నుండి ఇప్పటి వరకు, ప్రభు రాకడ వరకు కూడా ఈ సంఘములో ఉన్నటువంటి సంఘటనలను తండ్రి ముందుగానే లిఖింపజేశాడు. హల్లెలూయా. ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. 96లోనే యోహాను రాయ్ ఆ 1906 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్టుగా లిఖింపజేశాడు తండ్రి. 14 నుంచి 22 వచనాల వరకు ఉంటుంది ఈ వృత్తాంతము. ఈ సంఘము ఉగ్రియ దగ్గరలో ఉన్న సంఘము, ఎఫెస్కి 40 మైల్స్ దూరంలో ఉన్న సంఘము. మళ్ళీ చెప్తున్నాను, ఫుగ్రియ ప్రాంతంలో ఉన్నది. ఎఫెస్ అనే పట్టణానికి, క్యాపిటల్ సిటీ అయిన ఎఫెస్కి 40 మైళ్ళ దూరంలో ఉన్నది. ఇది ఈ లవోదికయ సంఘం. ఇక్కడ 14వ వచనంలో లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము: ఆమెనను వాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తను తాను మరలా పరిచయం చేసుకుంటూ చాలా చక్కగా చెప్తున్న మాట ఏమిటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఈ స్టేట్ మరీ డేంజరస్ స్టేట్ లో ఉన్నాం. చల్లగా లేము, వెచ్చగా లేము, అటు ఇటు కాని స్టేట్ ఇది. ఈనాడు నిజంగా అలానే ఉన్నాం. ప్రాణాలు అర్పించి కట్టిన సంఘాలు, ఆ గొప్ప దైవజనులను స్మరించుకున్నాం.
చక్కటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి అప్పగించడానికి కృషి చేసినటువంటి జేగన్ బాగ్ కావచ్చు, బెంజమిన్ షూల్జ్ కావచ్చు, విలియం కేరీ కావచ్చు, డేవిడ్ లివింగ్స్టన్ కావచ్చు, చాలా మంది మన మధ్యలో సేవ చేసి వెళ్ళిపోయినటువంటి రీన్హార్డ్ బాంకే గారు కావచ్చు, విలియం కేరీ కావచ్చు, బిల్లీ గ్రహాం గారు కావచ్చు, ఓరల్ రాబర్ట్స్ గారు కావచ్చు, గొప్ప సేవలు చేశారు, వెళ్ళిపోయారు. అవన్నీ వింటున్నాం. మన మధ్యలో కూడా గొప్ప గొప్ప దైవజనులు సేవ చేసి వెళ్ళిపోయారు. అయితే మనం ఇంకా ఎలా ఉన్నామట? చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఇదే విధంగా నువ్వు ఉంటే నేను ఒప్పుకోను అన్నాడు. ఆ మాట నేను వాడడానికి ఇష్టం లేక ఈ మాట వాడాను. ఐ వోంట్ యాక్సెప్ట్. ఉంటే అటన్నా ఉండు, లేక ఇటన్నా ఉండు. మీకు ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనంలో ఒక వ్యక్తి కనపడతాడు, ఇష్షాకారుని. ఆ వ్యక్తి 2 దొడ్ల మధ్య పడుకొని ఉంటాడు. ఒకవైపు దేవుని యందు, ఇంకొక వైపు సాతాని క్రియ యందు బిజీగా ఉంటున్నాడు ఇష్షాకారు. ఈ రోజుల్లో మనం కూడా అలానే ఉంటున్నాం. ఆదివారం నాడు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఫెస్టివల్స్ లో దేవుని గుళ్ళో ఉంటున్నాం, ఆ తర్వాత బయట ఉంటున్నాం. అంత మాత్రమే కాక ఏమనుకుంటున్నాం మనం? ధనాభివృద్ధి జరిగింది, నాకంటూ ఏమి తక్కువ లేదు, నేను సమస్తము సమకూర్చుకున్నాను, మంచి ఉద్యోగం వచ్చింది, మంచి ఇల్లు కట్టుకున్నాను. తప్పిపోయిన కుమారుడు కూడా అలానే అనుకున్నాడు. కొంతకాలం వరకు స్నేహితులతో తిరిగాడు, క్లబ్బులెమ్మటి పబ్బులెమ్మటి తిరిగాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు. వెనక్కి తిరిగినప్పుడు గుర్తుకొచ్చింది తన తండ్రి ఇల్లు. అలానే మనము కూడా ఇప్పుడు బాగానే ఉన్నాం, కానీ వెనక్కి తిరిగినప్పుడు గుర్తుకొస్తుంది. కానీ వెనక్కి తిరిగే స్టేట్కి రాకమునిపే మారమని చెప్తున్నాడు ఇక్కడ. 17వ వచనం చూడండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని అనుకుంటున్నావు. నువ్వు అనుకోవడం అలా అనుకుంటున్నావు, కానీ నీకు అసలైంది ఏమీ లేదు, రక్షణ లేదు. దౌర్భాగ్యుడవు నువ్వు. నేనే నీకు లేకపోతే దిక్కులేని వాడు అవుతావు. నీవు యేసయ్య లేకపోతే దరిద్రుడు అవుతాడు, యేసయ్య వెలిగే లేకపోతే గుడ్డివాడు అవుతాడు, యేసయ్య రక్షణ వస్త్రాలు లేకపోతే దిగంబరుడు అవుతాడు. ఈనాడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాటలు. చాలా వరకు మనము అడిగిందల్లా ఇస్తున్నాడని నిన్న సండేనే చెప్పాను ఒక మెసేజ్లో. తండ్రి మనకి అడిగిందల్లా ఇస్తున్నాడు. ఎందుకని? ఆయన పిల్లలం కనుక, ఆయన పేరును ఒప్పుకున్నాం కనుక, మన పేరు కూడా మార్చుకున్నాం కనుక. నా పేరు ఫిలిప్ అని పెట్టుకున్నాను. నేను యేసయ్య కుమారును లేక కుమార్తెను చెప్పుకుంటున్నాను. అందుకు యేసయ్య తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. బయట నుండి లోనికి వచ్చాము కనుక మనము కూడా యేసయ్య పిల్లలం అయిపోయాం. యేసయ్య పిల్లలం అయ్యాము కనుక మనం ఏది అడిగితే అది ఇవ్వడం మొదలుపెట్టాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, మీరు నా నామమున ఏది అడిగినను నేను మీకు ఇస్తానని. ఇక్కడ నువ్వు మారు మనసు పొందావా, బాప్తీసం తీసుకున్నావా, నీతిగా జీవిస్తున్నావా అని ఏది అడగడు. ఆయన మన తండ్రి కనుక పెద్దవానికి ఎలా ఇస్తున్నాడో చిన్నవానికి కూడా అలానే ఇస్తున్నాడు. అలానే ఇస్తున్నాడు, అలానే ఇచ్చాడు. అందుకే ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి,
2 వీలర్స్ ఉన్నాయి, అన్ని ఇచ్చాడు. ఎందుకని? ఆయన బిడ్డగా ఉన్నావు కనుక. చిన్న కుమారుడు కూడా ధనాన్ని పంచి బ్రతుకుపోని ఇచ్చేశాడు. అట్లే మనకి ఇచ్చాడు. ఎంతకాలమైనా ఆయన వైపు చూడకుండా ఇలానే జీవిస్తే ఇది ఇవాపరేట్ అయిపోతుంది, అయిపోతాయి. ఒకసారి యోబు గ్రంథం 21వ అధ్యాయం 7 నుంచి 14 వచనాల తర్వాత చదవండి. అలానే ఇచ్చాడు, తర్వాత అన్నీ పోగొట్టుకున్నారు వాళ్ళు. ఈనాడు మనం కూడా ఆయన నామము ధరించాము కనుక, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాము కనుక అన్నీ ఇచ్చాడు. అదే ఎక్కువ అనుకుంటున్నాం. అందుకే అంటున్నాడు చూసారా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని జీవిస్తున్నాం మనం. కానీ చల్లగా ఉన్నాం, మనకేమి లేదు, రక్షణ వస్త్రాలు లేవు, దిశమలతో తిరుగుతున్నాం. మన కన్నులకు ఏమి లేదట, కాటుక లేదనగా కన్నులకు నీతి అనే విషయమే తెలియదు. వెచ్చని స్థితిలోనికి వచ్చాయి. నేను నీకు ఏదైతే ఇచ్చానో, నువ్వు మరలా నా దగ్గరికి వచ్చినట్లయితే, ఇంటికి తిరిగి వచ్చిన చిన్న కుమారుడికి ఏవైతే ఇచ్చాడో వాటన్నిటిని నేను మీకు మరలా ఇస్తాను. ప్రశస్తమైన వస్త్రములు ఇస్తాను, సిద్ధ మనసైన జోడినిస్తాను, అధికారంతో కూడిన ఉంగరాన్ని ఇస్తాను, పరలోకంలో ఒక విందుని చేస్తాను. మీరు నా కుమారులని దేవదూతల ఎదుట బాహాటంగా చెప్తాను. నా ఎదపై మీ పేర్లు రాసుకుంటాను. పరలోకంలో నిత్య రాజ్యములోనికి మీరు వస్తారు. ఆమేన్. చల్లని స్థితిలో ఉంటారు, హల్లెలూయా. అమలో జీవిస్తారు, ఎంతకాలం దేవునికి దూరంగా జీవిస్తారు. ఐగుప్తులో దాదాపు 40 lakhs ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నప్పుడు దాస్యములో నుండి, బానిసత్వంలో నుండి బయటికి రప్పించి వారు మారు మనసు పొందారని మన్నానిచ్చాడా? మారు మనసు పొందానని నీళ్ళనిచ్చాడా? మారు మనసు పొందానని బండలో నుంచి నీళ్లు త్రాగిపించి వస్త్రములు ధరింపచేసి కంటికి రెప్పలా కాపాడుతూ తీసుకుని వచ్చాడు. దేనికని? మా తండ్రి యెహోవా అన్నందుకు. వాళ్ళని నడిపించింది తండ్రి యెహోవా అన్నందుకు మాత్రమే. ఈనాడు మనలను కాచి కాపాడుతుంది నా యేసయ్య నా రక్షకుడు అని చెప్పినందుకు మాత్రమే రక్షిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతవరకు ఆలోచించండి, ఎంతవరకు ఆయన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందా? కొంతవరకే పరిధి ఉంది. ఇదిగో నా చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుతారా? ఐజాయా 65:2. లోబడనొల్లని జనుల వైపు దినమంతయు నా చేతులు చాచు. లోబడనొల్లని జనుల వైపు నా దినమంతయు చేతులు చాచి ఉంచాను. లోబడనొల్లని జనుల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి అవన్నీ ఉన్నాయి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇది మన పరిస్థితి అట్లా ఉందండి. మన ఆలోచనతోటే మనం జీవిస్తున్నాం, చెడు మార్గంలోనే నడుచుకుంటున్నాం. పేరు మాత్రం యేసయ్య అని పెట్టుకున్నాం, క్రిస్టియన్స్ అని పెట్టుకున్నాం. ఏమాత్రం లోపట్టం లేదు. చేతులు చాచి మరీ పిలుస్తున్నాడు, కానీ మనం వింటలేదు. యేసయ్య దగ్గర రాలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు.
ఇలానే కొంతకాలం కంటిన్యూ అయితే మనకి కొంచెము చిన్ని చీపు పుల్లలతో లేదా చుబుకములతో దెబ్బలు కొడతాడు. ఈనాడు మీరు గ్రహించే ఉంటారు, మనకి చిన్న ఇబ్బందులు వస్తున్నాయంటే అర్థం ఏంటనుకుంటున్నారు? మనం మారుతామని తండ్రి చిన్నగా గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. 19వ వచనంలో ఏముంది? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇప్పుడు మనకి కొన్ని దెబ్బలు తగులుతున్నాయి, మనకి తెలుసు. మన ఫ్యామిలీస్ లో కొన్ని కష్టాలు వస్తున్నాయి, మనకి తెలుసు. అంత మంచి తండ్రి, కంటికి కాపాడే తండ్రి మనకుండగా ఎందుకు చిన్న దెబ్బలు తగులుతున్నాయనగా మనము సరి చేసుకోవాలని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. క్లియర్ గా చెప్తున్నాడు, మనము దూరమైనప్పుడు మన ఇంట్లో మన పిల్లలను కూడా పెత్తం వాడతాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంటుంది. పెత్తం ఎందుకు వాడతామనగా మన పిల్లల్ని సరిచేయడానికి. తండ్రి కూడా చిన్న శిక్ష ఎందుకు వేస్తున్నాడు అనగా మనల్ని సరిచేయడానికి. ఈ శిక్షను మనము గమనించాలి, గ్రహించాలి. వెంటనే నీవు తెలంగాణ భాషలో సుతరాయించాలి, మారాలి. అందుకే అంటున్నాడు, మారు నా ప్రియుడా మారు. నీవు ఆసక్తి కలిగి అంటున్నాడు అక్కడ మాట, చక్కటి మాట. ఆసక్తి కలిగి నీవు ఉన్న ఆసక్తితోనే వచ్చావు, నా పేర్లు ధరించావు, నా నామమును ధరించావు, నా రక్తంతో కడగబడ్డానికి సిద్ధంగా ఉన్నానని వచ్చావు, నీతి కార్యములు జరిగించాలని వచ్చావు. కానీ ఏం చేస్తున్నావు? దూరంగా ఉంటున్నావు. నీకు నువ్వే అపహాస్యమునకు వెళ్ళిపోతున్నావు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. మనం ఎవరిని మోసపరుస్తున్నాం? ఎవరు మోసపోతున్నారు? మనమే మోసపోతున్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు ఏమంటుందో తెలుసా? నువ్వు వట్టివాడవై ఉండి గట్టివాడును అనుకుంటున్నావు. అసలు దగ్గర ఏమీ లేదు, కేవలం ఒక నామం ధరించుకొని ఉన్నావు, క్రైస్తవుణ్ణి అని, అంతే అని చెప్తున్నాడు ఇక్కడ లవోదికయ సంఘంతో. అదే స్థితి ఈనాడు ఉంది. అందుకే 1906 టిల్ ఎండ్ మీ స్థితి ఇలానే ఉంది. మారాలి. చేతులు చాచి మరీ పిలుస్తున్నాడు. ఇంత ప్రేమ కలిగినటువంటి యేసయ్య చూడండి. కొందరికైతే దర్శనాలతో మాట్లాడుతున్నాడు కూడా, అవి పట్టించుకోవటం లేదు. యోగ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, నేను మీతో మాట్లాడుతున్నారు, మీ అనుభవం ఉంది, కానీ మీరు పట్టించుకోవడం లేదు. యోగ గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఉంటుంది, మీరు పట్టించుకోవడం లేదు. మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరు ఐక విచారాల్లోనే ఉన్నారు. ఎందుకనగా ధనం వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి, ప్రస్తుతానికి అవసరతలు ఏమీ లేవు. ఇరవై వచనం చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తలుపు తట్టుచున్నాను అని ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. అందరూ ఉన్నారు కదా? అందరూ ఒక్కసారి చెప్పండి, హల్లెలూయా.
యేసయ్య నా హృదయం మన దగ్గర తడుతున్నాడు. ఇది నాకింగ్ అవర్ తలుపు తడుతున్నాడు. తలుపు తడుతున్నాడు. మీరు జాగ్రత్త గమనించారో లేదో, ఇంతవరకు 6 సంఘాలలో ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా వరకు కూడా యేసయ్య సంఘముల మధ్యలోనే ఉన్నాడు. అర్థమైన వాడు ఒక్కసారి హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నాడు? యేసయ్య సంఘముల మధ్యలో ఉన్నాడు. ఇదిగో మీ మధ్య సంచరించుతున్నాను, సంఘముల మధ్య సంచరించుతున్నాను అని చెప్పాడు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా దాటిన తర్వాత లవోదికయలకు వచ్చేసరికి తలపునొద్దని ఎవరో శబ్దం అవుతాను. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి. ఇక దయచేసి మ్యూట్లోకి వెళ్ళండి. నేను వాక్యంలోకి వెళ్తున్నాను కనుక ఓపెన్ అయిన వాడు దయచేసి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళండి. ఇప్పుడు సంఘముల మధ్య సంఘముతో మాట్లాడిన యేసయ్య సంఘములో నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎంత విచారకరమో చూడండి. బయటికి వెళ్ళిపోయాడండి. బయటికి వెళ్ళిపోయాడు. మనం అనుకుంటున్నాం ఉన్నాడని, మనం అనుకుంటున్నాం మనతో ఉన్నాడని, మనం అనుకుంటున్నాం మన ఇంట ఉన్నాడని. కానీ మత్తయి సువార్త 7:21 ఏమంటున్నాడు? అసలు మీరెవరో నాకు తెలియదు, మీరేదో చేశామని చెప్పుకుంటున్నారనే తెలియదు, మీరు దెయ్యాలు వెళ్ళగొట్టామనుకుంటున్నారు, అది నా నామంలో జరిగిందేమో కానీ నువ్వు నాకు తెలియదు, నువ్వు వెచ్చగా లేవు చల్లగా లేవు, మధ్యలో ఉన్నావు, మీడియం స్టేట్లో ఉన్నావు, నాకు తెలియదు, అందుకని బయటికి వెళ్ళిపోయాను. ఆయన లోన ఉంటే బయట ఉండి తలుపు ఎందుకు కొడతాడు? ఎవరైనా ఇంట్లో ఉన్న వాళ్ళు తలుపు కొడతారండి? బయట ఉన్న వాళ్ళు కొడతారా? వాళ్ళే కొడతారు తలుపు తీయమని. ఇంట్లో ఉన్నవాడు ఎందుకు కొడతారు తలుపు తీయమని? ఎర్రగడ్డ ఆసుపత్రులు ఉన్నవాడు తప్ప. యేసయ్య బయటికి వెళ్ళిపోయాడు, సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం గమనించాలి, మనం గ్రహించాలి సిచ్యువేషన్. ఎంతో కష్టపడి తన వెలగల రక్తాన్ని చెందించి శిలువలో వ్రేలాడి పరలోకం నుండి దిగి వచ్చి, నేను మీకున్నాను, ఐ నో యువర్ ప్రాబ్లమ్స్, ఐ నో నేను నిన్ను ఎరుగుదును ప్రతి సంఘంతో మాట్లాడాడు. మనతో కూడా అన్నాడు, ఇదిగో నేను నిన్ను ఎరుగుదును. 15వ వచనంలో అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన స్థితి అలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా, 1 యోహాను పత్రిక 1:7-9 ఏముంది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఎస్ మై లార్డ్. నేను తలబడిపోయాను, అనేక విచారాల్లో పడిపోయాను, గ్రహించలేకపోయాను, వెనక్కి తిరుగుతున్నాను, మరణకరము కాని పాపాల్లో పడిపోయాను, దూరమైపోతున్నాను, తెగిపోయిన గాలిపటంలాగా. ఇప్పుడు మీరు మాతో మాట్లాడారు. బెస్ట్ ఎగ్జాంపుల్ దావీదు. 51వ కీర్తనంతా దావీదు ఎలా రాశాడు? తన పాపంలను ఒప్పుకున్నాడు, కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, విలపించాడు. ఆ స్టేట్లోకి మనం రావాలి. అదే రాజుగా ఉన్నటువంటి సౌలు ఏనాడు కూడా
చూసారా, ఏనాడు తన పాపంలో ఒప్పుకోలేదు, కన్ఫెస్ కాలేదు. చివరికి ఆయన పోయాడు, ఆయన పిల్లలందరినీ చంపించేశాడు. కుటుంబం నాశనం అయిపోయింది. మొదటి సమయాల గ్రంథం 31 అధ్యాయం మీరు లాస్ట్ వచ్చిన చదివితే పిల్లలు అందరు పోయారు. చూశారా, ఒక రాజు 40 సంవత్సరాలు దేవుని ఎదుకు రాలేక, అదే దావీదు వచ్చాడు, సౌలు రాలేకపోయాడు. దానియేలు తీసుకోండి, 100 ఏళ్ల వయసులో దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3 నుంచి 15 వచనాలు చదివినప్పుడు 100 ఏళ్ల వయసులో వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని కన్నీరు మున్నీరై, దేవా మేము పాపం చేశాం మేము అని అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆయన మేజర్ ప్రాఫిట్ అయ్యాడు. ఇప్పటికీ కూడా ఆయన పేరు ఆలయంలో ఒక స్తంభంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతసేపు స్వనీతిని గురించి ఆలోచిస్తుంటాం. స్వనీతి 2 భోజనాలు పెట్టి ఒక మంచి నీతిమంతుడు అనుకుంటాం. క్రిస్మస్ కి 2 దుప్పట్లు కొనిచ్చి మంచి నీతిమంతుడు అనుకుంటాం. నీ నీతి నాకు మురికి గుడ్డలుగా కనపడుతున్నాయి అన్నాడు తండ్రి యెషయా 64:6 మీ నీతి నాకు ఎలా కనపడుతుంది? మురికి గుడ్డలుగా కనపడుతున్నాయి. స్వనీతి అనేది మంచిది కాదు. స్వనీతి మంచిది కాదు. ఏలి అనే ఒక ప్రధాన యాజకుడు ఉండేవాడు, మీకు ఐడియా ఉంది కదా. ఏలి మొదటి సమయాల గ్రంథంలో కనపడతాడు, ప్రధాన యాజకుడు. అతనికి 2 కుమారులు ఉన్నారు, హోప్ని, ఫిన్హాసులని. వాళ్ళిద్దరూ కూడా జూనియర్ యాజకులు. స్త్రీలను చేర్చడం, అకృత్యపు కార్యాలు ఆలయంలోనే జరిగించడం తెలుసు ఏలీకి. కానీ హన్నా అదే షీలోహులో ఉన్న గుడారం ఎదుట ప్రార్థన చేస్తుంటే ఈ ఏలి ఏమనుకుంటున్నాడు? ఆమె బాగా తాగి దేవుని ముందు తాగుబోతు మాట్లాడుతున్నారు అనుకున్నాడు. ఎంత మూర్ఖుడో చూడండి. సొంత కొడుకుల్ని మాత్రం మార్చుకోలేకపోయాడు, హోప్ని మార్చుకోలేదు, ఫిన్హాసును మార్చుకోలేదు. ప్రార్థన చేస్తుంది పిల్లల కొరకు, నాకు సంతానాన్ని ఇవ్వలేవా. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆవిడని చూసి బాగా త్రాగి ఆ విధంగా బాగుతుంది అనుకున్నాడు. అలాంటి వాళ్ళు మన మధ్యలో కూడా ఉన్నారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేరు, సరి చేసుకోలేరు, వారికి బుద్ధి చెప్పరు. ఎదుటివాడి కంట్లో నలుసుని తీయడానికి ట్రై చేస్తుంటారు, దూలాన్ని తీయడానికి ట్రై చేస్తుంటారు. అందుకే ఏమైపోయాడు? ఏలి పోయాడు, హోప్ని పోయాడు, ఫిన్హాసు పోయాడు. వారి భార్యలు విధవలయ్యారు. అందుకే గుడ్డితనములో ఉంటే స్పిరిచువల్ లైఫ్ లోనికి రావాలి. ఆమేన్. మన తప్పులను సరిదిద్దుకోవాలి. నువ్వు నిర్లక్ష్యం చేశావా, నీ రక్షణపై ఆ ప్రభావం పడుతుంది. యథార్థవంతులుగా మారుదాం, యేసయ్య దృష్టికి నీతిమంతులుగా నిలబడదాం. అందుకే యేసయ్య అంటున్నాడు, నేను మీకు రక్షణ వస్త్రాలను ఇస్తానంటాడు 132వ కీర్తన 16వ వచనంలో. హల్లెలూయా. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 62:9 and 10 లో కూడా, యెషయా గ్రంథము 62:9-10 వచనాల్లో కూడా నీతి జీవితాన్ని ప్రసాదిస్తాను, బంగారం లాంటి జీవితాన్ని ఇస్తాను, ఆమేన్. మిమ్మల్ని గురించి సాక్ష్యం నేను చెప్తాను. మీకేమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలన్నింటినీ నేనే తీరుస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి అయిన యేసయ్య సిగ్గుపడకుండగా మనలను ఆయన చివరి దినము పరిపూర్ణులుగా కాపాడగలని రూఢిగా నమ్ముచున్నాం.
హల్లెలూయా. రూఢిగా నమ్ముతున్నాను. ఆమేన్. మీ కొరకే కదా నేను దిగి వచ్చింది, మీ కొరకే కదా నా ప్రాణాన్ని పెట్టింది, మీ కొరకే కదా పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాలని ట్రిపుల్ రోల్ పోషిస్తున్నాడు తండ్రి. ట్రిపుల్ రోల్. గొర్రెపిల్ల ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. గొర్రెపిల్ల ఎవరండి? యేసయ్య. యేసయ్య. ప్రధాన యాజకుడు ఎవరండి? యేసయ్యే. ఆ గొర్రెపిల్ల బాగుందా లేదా దాన్ని తనిఖీ చేసి అది ఆమోదయోగ్యమా చూసేది కూడా ఎవరు? ప్రధాన యాజకుడు అని యేసయ్యే. ఆ తర్వాత పరలోకములోండి మన గురించి చెప్పే నాయుడు ఎవరండి? మన తరఫున వాదించే యేసయ్య. 3 రోల్స్. గొర్రెపిల్లగా వచ్చాడు, ప్రధాన యాజకుడిగా పోషించాడు, ఈనాడు మన కొరకే పరలోకంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. 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 అన్ని నేనే చూసుకుంటానంటున్నాడు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఒక సింగిల్ హోటల్ పెట్టుకున్నవాడు ఆయనే వస్తాడు, మీకేం కావాలని అడుగుతాడు, ఆయన దోశ నరుస్తాడు, పోయి దోశ ఆయనే వేస్తాడు, ఆ దోశ తెచ్చి కూడా మనకి ఇచ్చేది ఆయనే, ఆ తర్వాత కౌంటర్లు కూర్చొని డబ్బులు తీసుకునేది కూడా ఆయనే. హల్లెలూయా. నీకేం కావాలి? అమ్మా, బాబు, నీ కొరకు నేనున్నాను, మీ పాపములకు నా శరీరాన్ని అర్పిస్తాను అని ఆయనే చెప్పాడు. ఆయనే అర్పించాడు, ఆయనే మళ్ళా తిరిగి వచ్చాడు, సంచగారుగా మీకు ఆత్మను ఇస్తున్నా అని చెప్పాడు. ఆ తర్వాత పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నది ఎవరు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారంగా. యేసయ్య. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా ఎవరు? ఆయనే. ఆయనే. చివరికి ఎక్కడున్నాడు తండ్రి? బయట ఉన్నాడు. ఇప్పుడు బయట ఉండి ఏం చేస్తున్నాడండి? తలుపు డోర్ కూడా. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంతులో నిలచితివి. నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంతులు నిలచితివి. నీ శిరము వానకు తడిచినను, నీ శిరము వానకు తడిచినను, నన్ను రక్షించుటకు వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడ నైతేని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడ నైతేని. ప్రియులారా, సమయం అయిపోతుంది, గమనించండి. ఈ సంఘము మన కొరకు లిఖించబడినటువంటి ఏర్పరచబడినటువంటి సంఘం, లవోదిక సంఘము. ఎగ్జాక్ట్ గా మన పరిస్థితులు ఇలానే ఉన్నాయి. ఈ దినాన తండ్రి మనం 6 సంఘాలను చూపించి 7వ సంఘంలో ఉన్న మనతో మాట్లాడుతున్నాడు. మనం మారాలి, మన కుటుంబాన్ని మార్చుకోవాలి, మన స్వకీయుల్ని మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ఉన్నట్టయితే మారు మనసు పొందమని చెప్తున్నాడు. మారు మనసు పొందమని చెప్తున్నాడు, ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. 19వ వచనంలో, నేను ప్రేమించు వారు నందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు తారుమారాచాయి. ఈనాడు చూడండి, పెద్ద పెద్ద పట్టణాలు మునిగిపోతున్నాయి, కనపడటం లేదు. ఇళ్ళు కూలిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి.
ఈనాడు వాక్యం దొరుకుతుంది, ఒకప్పుడు వాక్యం దొరకదు. మనం వింటున్నాం, మారాలి. ఈరోజు మనం 7 సంఘాల గురించి తెలుసుకున్నాం. అందులో ఉన్న మెరిట్స్ ని ధ్యానించాం, డిమెరిట్స్ ని ధ్యానించాం. మనం ఏ విధంగా మనల్ని సరి చేసుకోవాలో కూడా చక్కదిద్దుకోవాలి. చక్కదిద్దుకోకపోతే ఇంత మంచి అవకాశాన్ని చేదార్చుకుంటాం. తండ్రి అంటున్నాడు, ఇది నా సంఘము. 7 సంఘాలు కలిపి సార్వత్రిక సంఘము, నా వధువు సంఘము. పరలోకానికి తీసుకెళ్లే సంఘము నాది. అనౌన్స్ చేస్తానంటున్నాడు. అందులో మనము ఉన్నాం. అందరినీ కలుపుకోవాలని తండ్రి ఆశపడుతున్నాడు. పెద్ద కుమారుడు అని వేరు కాదు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు నా దృష్టికి ఒక్కడే. స్త్రీ అని పురుషులని భేదం లేదు. హల్లెలూయా. భేదం లేదు. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరసీ అని భేదం లేదు. అందరూ నా బిడ్డలే. నా వైపు చూసి వారందరూ నా బిడ్డలే. అందుకే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, నా నామము ధరించిన వారలారా మీరు నా వైపు చూడండి, దట్స్ ఆల్, నేను చూసుకుంటానని చెప్తున్నాడు. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంకా కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. తండ్రి, ప్రభు మన వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి కుడి పార్శ్వమున ఉన్న యేసయ్య మన వైపు చూస్తున్నాడు. ఇదిగో దేవదూతను చూస్తున్నాడు. రండి, ఇదిగో గూగుల్ మీట్ ద్వారా కలిసినటువంటి నా బిడ్డలు నన్ను ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికీ నా ఎందుకు విశ్వాసం ఉంచి నా మాటలు వింటూ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘముల గురించి ధ్యానించినటువంటి ఇదిగో ఈ బిడ్డలు చూడు ప్రార్థన చేస్తున్నారు. వారికి వారు సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అవును తండ్రి. తప్పులు తెలుసుకొని సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మెరిట్స్, వాళ్ళకున్న దీవెనలు, వాళ్ళకున్నటువంటి కృప సంతోషిస్తున్నారు. కొందరు బాధపడుతున్నారు. మమ్మల్ని సరిచే చేసే, మమ్మల్ని మార్చం చేసే. నిజమే ప్రభు, మేము గ్రహించలేకపోయాం. అవును ప్రభు, మేము ప్రార్థించిందల్లా మీరు ఇచ్చారు. ఇచ్చినందుకు మీరు మమ్మల్ని కృపతో కాపాడారనుకున్నాము. కానీ మాలో మారు మనసులు ఏది మీకు దూరంగా ఉన్న మన సంగతి మేము తెలుసుకోలేదు. చిన్న చిన్న దెబ్బలు తగులుతున్నప్పటికీ నేను అలా అనుకోలేదు ప్రభు. కానీ ఇప్పుడు తెలుస్తున్నాను, మీ పాదం చెంతకు వచ్చాం. మీ ఊపిరి మీది, మీరు ఊదారు. మీ కుటుంబములు మీది, మీరు మీ గర్భఫలము మీ సంహారం, ఆఫ్స్ప్రింగ్స్ అంతా మీరు ఇచ్చారు. మీరే ఇచ్చారు. వాడిని కాచి కాపాడుతున్నారు. మాకు ఇచ్చిన ఇళ్ళు, మాకు ఇచ్చినటువంటి కార్లు, మాకు ఇచ్చినటువంటి 2 వీలర్స్, మాకు ఇచ్చినటువంటి సమస్తము మీరే ఇచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారం అన్ని మీరే. ఇవన్నీ మీరే. ఇదిగో నా హృదయం నీకు ఇచ్చేస్తున్నాను. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా, తండ్రి నా హృదయాన్ని మీరు తీసుకోండి. నా హృదయాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను, మీ చేతిలో పెడుతున్నాను. ఆత్మ తండ్రి మీ చేతిలో పెడుతున్నాను. నీ చేతులకు అప్పగించుకుని నేను కాపాడుకోలేకపోతున్నాను. దానికి మతి చూశాను, మామిడికాయ చూశాను. మీ చేతిలో ఉంటే పరిశుద్ధంగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని మీరే నడపండి. మేము మీ బిడ్డలం. మీ బిడ్డల ఈ అమూల్యమైన రక్తం మాపై ప్రోత్సహించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిపైన యేసయ్య, ఎవరైతే బలహీనంగా ఉన్నారో మాటలు సెలవిచ్చి వారి స్వస్థతను ఆశ్చర్యకర రీతిలో రేపటి దినం నుండి మీ పాదము చెంత మేము ప్రార్థించే గొప్ప భాగ్యం మాకు లేమిని తీసివేయండి, బలహీనతను తీసివేయండి, ఎనిమిని తీసివేయండి, దుష్టత్వమును తీసివేయండి. మీ బిడ్డలుగా మమ్మల్ని రూపాంతరం చెందించండి. ప్రకటన గ్రంథంలో ధ్యానించే లోపల మేము మీ బిడ్డలుగా పరలోక రాజ్యంలో కూర్చుండే గొప్ప భాగ్యం మాకు రూపాంతరం చెందాలి. ఇప్పటికే మారిపోతున్నాం. 7 సంఘాల్లో మంచిని మేము స్వీకరించడానికి ఒక వచన మేము తీసేసుకుంటాం. బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తాం. కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తాం. మీ బిడ్డ ఇంకా రాని వారున్నారు, బయట ఉన్నవారున్నారు. ఈ దొడ్డిది కానీ బయట ఇంకా ఉన్నారు.
వారిని కూడా మేము తీసుకొని వస్తాం. తీసుకొని వస్తాను. వారిని కూడా తీసుకొని వస్తాం. వారు కూడా మీ పిలుపుని విని వస్తారు. వారు కూడా మీ పిలుపుని వింటారు. కాపురి పిలుపుని వినే గొర్రెలు కనుక వస్తాం ప్రభా. తప్పకుండా వస్తాం యేసయ్య. నడిపించండి యేసయ్య. తీర్చుకోండి మన యేసయ్య. ఆమేన్. ప్రేమ ఉండును గాక. ఆమేన్.